ఆకాష్ రోడ్డుపై బక్కచిక్కి బలహీనంగా ఉన్న కుక్కపిల్లను చూశాడు. జాలివేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆకాష్ వాళ్ళ నాన్న రాజు చిరాకుతో నా కుక్కలంటే నచ్చదు, వాటి శబ్దం కూడా నేను భరించలేను, దానిని బయటకు వదిలేయి అన్నాడు. నాన్న ప్లీజ్ నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటా అన్నాడు ఆకాష్. రాజు కుదరదు అని తేల్చేసి చెప్పాడు. కానీ ఆకాష్ తల్లి మెల్లగా ఒప్పించింది. ఆకాష్ దానికి బడ్డీ అని పేరు పెట్టాడు. ప్రేమతో దానికి మంచి ఆహారం పెట్టాడు. కొన్ని రోజులకి బడ్డీ ఆరోగ్యం కోలుకుంది. ఆకాష్ రోజంతా దానితో ఆడేవాడు. బడ్డీ ఇంటిని కాపలా కాసేది. రాజు మాత్రం బడ్డీని ఇష్టపడేవాడు కాదు. ఒక రాత్రి రాజు తన గదిలో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు. బడ్డీ మరుగుతూ గోర్లతో తలుపును గీస్తున్న శబ్దం వచ్చింది. రాజు కోపం కట్టలు తెంచుకుంది. తలుపు తెరిచి కర్రతో కొట్టబోయాడు. బడ్డీ బయటకు పరిగెత్తింది. రాజు కూడా దాని వెనక పరిగెత్తాడు. పెరట్లోకి పోయి బడ్డీ ఆగిపోయింది. రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ ఆకాష్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ను లేపాడు. ఆకాష్ స్పృహలోకి వచ్చాడు. ఈ విషయం చెప్పడానికే బడ్డీ తన దగ్గరికి వచ్చిందని రాజుకు అర్థమైంది. ఇన్ని రోజులు బడ్డీని చేదరించుకున్నందుకు పశ్చాత్తాపపడ్డాడు. నన్ను క్షమించు బడ్డీ అని దగ్గరకు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి బడ్డీ కుటుంబం